రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అలాగే చంద్రబాబు పెట్టి కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కేసులు పెడితే మేము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతలు సమావేశం వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోనే పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం మిథున్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. పొంగనూరులో మేము కొనుగోలు చేస్తున్న భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పెద్దిరెడ్డి పేరును ఆయన రోజు తలుచుకుంటున్నారు. ఏదో ఒక రకంగా కక్ష సాధించాలని చూస్తున్నారు. 2001లోనే మేము భూములను కొనుగోలు చేశాం. అది ప్రభుత్వ భూమి కాదని 1968లో గెజిట్ విడుదల చేసింది. అది ప్రైవేట్ ల్యాండ్ అనే రికార్డు చెబుతున్నాయి. ఆ భూమి ఎకరా విలువ 4 లక్షల రూపాయలు మాత్రమే. మొత్తం భూమి విలువ 3 కోట్లు మాత్రమే ఉంటుంది. ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని ప్రశ్నించారు. భూ కబ్జా చేశారు, అది చేశారని చెప్పి పత్రికల్లో రాయడము, కనీస వివరణ కూడా తీసుకోకుండా ఏవంటే అవి న్యూస్లు ప్రింట్ చేయడము, ప్రజల్ని మభ్యపెట్టి ఏదో జరిగిపోయిందనే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంగళంపేట విలేజ్ పరిధిలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలో 2000 సంవత్సరంలో దాదాపు 75 ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేరులో కొనడం జరిగింది. సో ఈ భూమి వివరాల్లోకి వెళ్తే 1968లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి. అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనర్స్కి వాళ్ళకి మళ్ళీ 1981లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గర వాళ్ళకే భూమి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది. ఈ 2 ఆర్డర్లు కూడా నేను మీడియా మిత్రులకి ఈ ప్రెస్ మీట్ అవగానే మీడియా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇంత క్లియర్గా ఉండే ల్యాండ్లో ఈరోజు కేవలం లేనిపోని ఆరోపణలు చేసి ఏదో జరిగిపోయిందనే భ్రమ పెడతా ఉన్నారు. అసలు ల్యాండ్ స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలా, ఇక్కడ ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక ఎకరాకి ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ, ఒక మారుమూల ప్రాంతంలో మేము అక్కడ చెట్లు, మామిడి చెట్లు పెట్టి ఆవులు, దేశీ ఆవులు అంటే మా ఊర్లో ఉండే ఆవులన్నీ కూడా తక్కువ పాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా అవి బీఫ్ స్టాల్స్కి వాటికి అమ్ముతామంటే అమ్మకుండా పెట్టుకోవాలి అని చెప్పి 100 ఆవులు అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. మామిడి చెట్లు ఒక రైతులుగా మేము పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఒకసారి చెప్తాను. 1 ఎకరా 4 లక్షలు, 70 ఎకరాల కంటే మీకు దాదాపు 3 కోట్లు లోపలే ఈరోజు వాల్యూ వచ్చే పరిస్థితి ఉంది. ఇంత తక్కువ వాల్యూ ఉండేదాన్ని 2000